నమస్కారం అందరికీ. వెల్కమ్ టు ఫుడ్ విత్ నేచర్. కుకింగ్లా బ్రో కుకింగ్ చేద్దాం ఇలా ఇంకా నేను ఎడికి వచ్చినాం మరి. మనమైతే పొలంగూరు ఊర్లో ఉన్న పొలంగూరు కిలాకే టచ్ చేసినాం. ఇదే ఎంట్రెన్స్ మన మొక్కపారం. మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం. స్టార్ట్ చేద్దాం. అవునా రైట్. చలో బా మరి. దారేడు ఉంది బ్రో. ఎతుకు అవే బ్రో. అనుకుంటే మొత్తం బండ్లే ఉన్నాయి. ఆవిడ ఇది ఎంట్రన్స్ అయ్యేది. గుట్టేకు టాస్క్ ఉన్నట్టుంది మనకి. అలా టాస్కే. దారి మొత్తం కనబడతలేదు బ్రో. ఇంకెంత దూరం బ్రో మీదికి? ఇంకా చాలా ఉంది. ఇది మొదలే మనకి. అంతేనా? మన వాళ్ళకి ఒకసారి మరి ఇది అడ్రస్ చెప్తావా? ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో శంకరపట్నం మండలమైన మొలంగూరు ఊరిలో మొలంగూరు కిలగా ఇది పిలువబడుతుంది. కాకతీయ సామ్రాజ్యనేత ప్రతాపరుద్రుని కాలంలో అతని ప్రధానాధికారి అయిన ఒరుగురి ముగ్గరాజు గారు ఈ కోటను నిర్మించడం జరిగింది. మరి మీది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నేనే ఉన్నా ప్రస్తుతానికి. ఎవరు లేరు. కొంచెం భయంగా అడుగు చేస్తున్నాం. అంత మీదకి ఉన్నాయా? మీకు ఎక్కాలి. It's been so long to my like a bolt in the storm. మనం గుట్ట సగం భాగం ఎక్కేసాం. మరి మావాడైతే అలసిపోయి రెస్ట్ తీసుకుంటాడు. మామూలు కొంచెం స్టామినా తక్కువ ఉన్నది. ఎట్లా వేసి మనం ఇలా క్రాక్ చేయాలి గుట్ట ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్. ఇక్కడ చిన్న చెరువు ఉన్నది. చూడడానికి చిన్న చిన్న ఇళ్ళు.
చాలా బాగున్నాయి. దారి అక్కడ ఉన్నట్టు లేవు, మెట్లు లేవు, మొత్తం పంటలు లేవు. అంటే ప్రశాంతంగా దారి ఇక్కడ లేదు, మొత్తం సరిపడదు. ఈ దారి ఇట్లుంటే గంత పెద్ద కూట పైన ఇట్లా కట్టిరంటే ఊరు అందుకే కదా పెద్ద పెద్ద గ్రాండ్లతో కోట నిర్మించుకున్నారు. ఎందుకంటే శత్రువులు తొందరగా దాడి చేయడానికి లేకపోతే గుట్టెక్కడానికి వాళ్ళకు టైం పడుతుంది కాబట్టి వీళ్ళు రక్షణ కోసం మంచిగా నిర్మించుకుంటారు. అంతే అంట. మావాడని మొత్తానికి అయితే అటు ఇటు చేసి కొండలైతే ఎక్కుతాడు. దగ్గరకు వచ్చేసాం ఎక్కడానికి. మనం ఇందాక చూసుకున్నట్టయితే అన్ని బండ్లు కనబడే కానీ వీడైతే మెట్లు లేవు. అందుకే వీళ్ళు మన రైల్లో కట్టుకోవడానికి షాన్ లెక్క జాలీలు రూపొందించారు. మనం దీన్ని పట్టుకొని వీళ్ళు ఇక్కడ అడుగులు ఎక్కారు. మనం దీన్ని పట్టుకొని అడుగులు అడుగు వేసుకుంటే మీదికి ఎక్కేద్దాం. అడుగులు అడుగు ఇంకెంత దూరం రా? ఇక్కడ మనకు 200 కనబడుతుంది. మనం దగ్గరికి వచ్చామనుకుంటున్నాం. అది పోయి చూద్దామా? ఒక దర్వాజా కనబడుతుంది, ఇంకొకటి బహుశా లోపలికి పోవడానికి కావచ్చు. ఈ పక్క పనులు చూసుకుంటే మనకి ఇక్కడ హనుమంతుల వారి విగ్రహం కనబడుతుంది. దాన్ని దర్శనం చేసుకొని మనం విజయాన్ని కొనసాగిద్దాం. ఇక్కడ హనుమంతుల వారి విగ్రహం ఇక్కడ ఉందంటే మరి మీద ఎన్ని దేవాలయాలు ఉన్నాయో చూడాలి. దేవాలయాలు కాదు, ఒకప్పుడు మంచినీటి సరుకులు పుల్లు అవన్నీ ఉండే. కానీ గ్రానైట్ తవ్వకాల వల్ల కొంచెం నష్టపోయినప్పటికీ కాకతీయ నిర్మాణానికి ఒక మంచి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మరి ఇట్లా ఉంటుంది. ముందు పోయి చుట్టూ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. మరి బహుశా అప్పుడు సైనికులు కూడా కావచ్చు. సైనికులు లేకపోతే రాజులు ఉందా దారి ఉన్నాడు బ్రో వాడు. గిటం కొండ ఇట్లకెళ్ళి చెప్తున్నా సినిమా
ఉంటుందా వెళ్ళినావా? జాగ్రత్త గమ్యాన్ని కూడా ఏం లేవు, కూలిపోయినాయి బండలని. మెల్ల ఎక్క, అది మీద పెట్టు. చాలా కష్టంగా ఉంది ఇక్కడ, కానీ ఎక్కాలి. ఎక్కువ వికెట్ అక్కడ చూడరా చిన్న చిన్న ఎంత ఎంత పెద్ద పెద్ద ఇల్లు చిన్న చిన్న కొట్టునట్టుందిగా. ఇటు ఏంటిది బ్రో గోడ? అప్పటి కాలం కాబట్టి మొత్తం మన నిర్మాణం మన ఇప్పుడు వాడకం లేదు కాబట్టి మొత్తం కూలిపోయినట్టు ఉన్నాయి. చూడడానికైతే అంతా శిథిలావస్థకు వచ్చింది. ఇక్కడ చిన్న దీపాలు ఎక్కువ ఉంది కదా, దీపాలు ఇట్లా పెడతారు కదా. కావచ్చు మరి. దీపాలు పెట్టి పూటలు ఇట్లా పెడతారు. నూనె ఉందా? మనకు తెలిసిన వరకు అయితే ఇక్కడ జాతర సమయంలో ఇక్కడ దీపాలు పెట్టి దేవుని ఆరాధిస్తారని ఒక నమ్మకమా? ఇక్కడ దీపాలు పెడతారా? దీపాలు పెడతారని ఫిరాంగి బ్రో అది. ఫిరాంగా ఇంత పెద్ద ఫిరాంగి ఎట్లా పెంచారు అప్పుడన్నా? చాలా గొప్ప. మనమైతే ఇక కొండ చూసిరా, అప్పట్లేక కోటలు లేదు, మొత్తం అన్నీ కూలిపోయినాయి. శిథిలావస్థకు వచ్చింది మొత్తం, అన్నీ కూలిపోయినాయి, ఎడియాడు పోయినాయి. అని చూడడానికి అయితే బాగుంది. ఇక్కడి నుంచి వ్యూ చూస్తే ఇక మనం పొద్దున వచ్చినాం కాబట్టి కొంచెం ఆకలి అవుతుంది. అందుకే చిన్న మ్యాగీ వేసుకొని తిని మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చిన్న అయితే మ్యాగీ వేసుకుందాం. మ్యాగీనా? మ్యాగీనా అంటే మ్యాగీ. కానీ లొకేషన్ ఎక్కేటప్పుడు ఘోరం అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పడుతుంది. బాధంతం పోయింది. ఇంకా చాలా ఇబ్బంది పడ్డాం, కానీ మీదికి వచ్చి అన్నారు ఇంట్లో ఎందుకున్నారు అంటే నాలుగు అత్తయ్య
ఇప్పుడు మనం ఎక్కడానికి గింత గుర్రాయింది గుర్రాలు రాజుల కాలంలో అయితే ఏం జరిగిందంటే అప్పుడు 2 దాడులు ఉండేవి. మనం వచ్చిన దారి ఒకటి, రాజులు మన గుర్రాలు ఏనుగులు రావడానికి ఒక దారి వాళ్ళు తయారు చేసుకున్నారు. దానివల్ల వాళ్ళు సులభంగా రావడానికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే కాలక్రమేణా మొత్తం దారి మూసుకుపోయింది. గ్రానైట్ కొండలు అన్నీ మనం మన ఎక్కడానికి మూసుకుపోయింది కొంచెం అందుకే ఇంత ఇబ్బంది పడ్డది మనం. కానీ ఘోరంగా పెద్ద ఉన్నది మీ గుట్ట. ఈ ఊర్లో అన్నిటికంటే పెద్ద గుట్ట ఇదే. ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక రోజు మొత్తం పడుతుంది కావచ్చు. చూస్తా అంటే అన్ని చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కింద చూస్తే. పొలాలు, ఇండ్లు, మనుషులు. మళ్ళీ కూడా వెళ్దాం. ఇప్పుడే ఫస్ట్ కాబట్టి కొంచెం తెలియలేదు. కొంచెం ఇప్పుడు మంచిగా తెలుసుకొని మళ్ళీ ఇంకోసారి పెద్దగా వేద్దాం అంట. వేయాలా? వేసే నువ్వు వేసే. ఒకటేనా? సైడ్ మ్యాగీ అయిపోయిందా? ఏదో రెడీ అయిపోయింది. కొంచెం వల్ల ఎనర్జీ కోసం మళ్ళీ కింద దిగాలి. ఇంకా మీ ఊళ్ళో కూడా గుట్టలు ఉంటాయి. కామన్ చేయరు. కామన్ చేస్తే మాకేం పని లేదు. మీరు పెట్టుడుతాను మేము ఎక్కేస్తాం. అచ్చుడే ఎక్కుడు కేజీ వీడియో పెట్టేస్తాం. అక్కుడు తినుడు కంపల్సరీ తినాలి. అన్నట్టు మన ఛానల్ పేరు మర్చిపోయారా? ఫుడ్ విత్ నేచర్. నేచర్ సబ్స్క్రైబ్ కొట్టిరా? కొట్టాలి. కొట్టాలి. కొడతారు.